హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. ఈరోజు దేవుడు తన మాట ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దానికంటే ముందుగా మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే నూతనమైన దినాన్ని, నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట ద్వారా దేవుడు తన కృపనిచ్చి మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏంటంటే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందండి. ఒకవేళ నీ కుటుంబంలో అనేక మంది అనుజనులు ఉండొచ్చు, లేదా నిన్ను చూసి అసహించుకునే వారు ఉండొచ్చు, నిన్ను రిజెక్ట్ చేసేవారే ఉండొచ్చు, నీవంటే అసలు నచ్చని వారే ఉండొచ్చు, గిట్టని వారే ఉండొచ్చు. కానీ నీవు మాత్రం ప్రభు కోసం నిలబడు, సత్ప్రవర్తనతోను, యథార్థతతోను, భక్తితోను, నీతితోను, దేవుని కృపను నమ్మి నీవు జీవించు. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. మీ కుటుంబాల్లో నీవే ఆశీర్వాదంగా మారు. మీ కుటుంబాల్లో నీవు మాత్రమే గొప్పగా హెచ్చించబడు. మిగతా వాళ్ళు కూడా నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తారు. నీ ద్వారా మీ కుటుంబం అంతా కూడా మారుతుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపుని అన్నదమ్ములందరూ కూడా డిసీవ్ చేశారు, మోసం చేశారు. కానీ ఆయనే గొప్ప ఆశీర్వాదంగా మారి కుటుంబం అంతటిని కూడా రిసీవ్ చేసుకున్నాడు. అందుకని ఆ మాటని ఇలా రాసుకున్నాను. జోసెఫ్ వాజ్ రిసీవ్డ్ బై హిస్ బ్రదర్స్, బట్ హీ డిడ్ నాట్ డిసీవ్ దెమ్, రాదర్ దాన్ హీ రిసీవ్డ్ ద హోల్ ఫ్యామిలీ. దేవుని వాక్యం చూసినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయంలో 20-21 వచనం ఈ విధంగా చెప్పబడింది. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. హల్లెలూయా. ఇది యోసేపు ఒక ఫలించడి కొమ్మని చెప్పడానికి గొప్ప నిదర్శనం. నీ కుటుంబంలో నీవే ఒక ఫలించడి కొమ్మ. దేవుడిని అట్లా చేయబోతున్నాడు. ఎంతమంది రిజెక్ట్ చేసినా, ఎంతమంది డిసీవ్ చేసినా నీకు దేవుడి కృప ఇవ్వబడుతుంది. గొప్ప శక్తి నీ మీద ఉండబోతుంది. అలాగే యోసేపుకు దేవుని హస్తం ఎలా తోడుగా ఉందో అలాగే నీకు కూడా తోడుగా ఉంటుంది. నీవంటే గిట్టిన వారి కొరకు ఏమీ చింతించవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని హస్తం నీ మీద ఉంది. దేవుని కృప నీ మీద ఉంది. నీవే ఫలించడి కొమ్మగా మారబోతున్నావు మీ కుటుంబంలో. అందును బట్టి సంతోషించు. మరొకసారి గుర్తుపెట్టుకో, ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో వారే నీ దగ్గరకు వచ్చి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నీ ద్వారా పొందబోతున్నారు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. జీవాధిపతిని దేవా, ఎవరైతే వారి కుటుంబంలో గొప్ప ఫలించడి కొమ్మగా ఆశీర్వాదముగా ఉండాలని కోరుకుంటున్నారో వారిని మీరే నిలబెట్టండి. ప్రతి కుటుంబంలో ఒక యవ్వనస్తుడు ఫలించడి కొమ్మగా, ఒక యథార్థత కలిగిన వ్యక్తిగా, భక్తిపరుడిగా, నీతి కలిగిన వ్యక్తిగా, కృపను నమ్మేవాడిగా, దేవుని అనుసరించేవాడిగా ఆయన ఆశీర్వదించు. అలాగే వారి జీవితాలు మార్చమని బ్రతులాడుకుంటూ యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.